చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓవరాల్గా మనకైతే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. అందరికీ నమస్తే మామ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా పచ్చడి అండ్ ఉప్మా చేయబోతున్నా. మరి రెండింటి కాంబినేషన్ అయితే టేస్టీగా మంచిగా అయితే ఉంటుంది అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందో, మరి వీడియో ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. వచ్చేసి ఒక 1/2 కిలో రవ్వ ప్యాకెట్ తీసుకున్నా, కొద్దిగా కొత్తిమీర, ఒక 10 గాల రెబ్బలు, కరివేపాకు, ఒక 10 నుంచి 12 మిరపకాయలు తీసుకున్నా, ఒక 6 టమాటాలు తీసుకున్నా. ఈ మిరపకాయలు, ఈ టమాటాలు అండ్ ఈ కొత్తిమీర మనకైతే టమాటా పచ్చడి వేయడానికి అయితే పనిచేస్తాయి అనమాట. ఇవి కరివేపాకు ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము టమాటా పచ్చడి కోసం ఈ టమాటా ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం అయితే ఈ ఉప్మా చేసుకుందాం. చూడండి మరి, ఓకేనా. నేనైతే ఫస్ట్ కొత్తిమీర కడిగేసిన మామ. నేనైతే టమాటాలు అయితే ఓన్లీ 2 చెక్కలు చేసేస్తున్నా. మనం వీటిని కూడా నూనెలో ఫ్రై చేసుకొని దంచాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనము కడిగేసుకున్నాం కదా టమాటాలు, మిరపకాయలు, కొత్తిమీర ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే వీటిని నూనెలో అయితే ఉడికించుకోవాలన్నమాట. మనమైతే ఆయిల్ అయితే పోద్దాం. మనమైతే ఇప్పుడు మిరపకాయలు తీసేద్దాం. ఓకే మామ, మనకైతే మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒకటి తీసుకొని పక్కన పెట్టుకుందాం మనము. ఓకే, మనకైతే ఇదే ఆయిల్లోకి టమాటాలు అయితే వేసుకుందాం. మనమైతే మీడియం ఫ్లేమ్లోనే ఈ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి టమాటాలు అయితే. ఓకే మామ, మనకైతే టమాటాలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనమైతే ఈ టమాటాలు పొట్టు తీసుకోవాలి. ఈ పొట్టు ఉన్నది ఇట్లాగో, ఈ పొట్టు తీసి పక్క అయితే పడతాను నేనైతే. ఓకే మామ, మనమైతే టమాటా ఇట్లా అన్ని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు రోట్లో వేసుకొని మనమైతే దంచుదాం. దంచిన తర్వాత మళ్ళీ మనమైతే తాలింపు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట టమాటా పచ్చడి అయితే. చూడండి మరి, ఓకేనా. నేనైతే ఫస్ట్ జీలకర్ర వేస్తున్నా. ఒక ఎల్లిగడ్డ ఉంటుంది కదా, ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయ ఒక గడ్డ దీనైతే ఒలిసి ఇందులో వేసుకుంటున్నా. తర్వాత కొత్తిమీర తీసుకుంటున్నా. కొత్తిమీర వేసుకుంటే మనకైతే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. మళ్ళీ కాకుండా మనకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. తర్వాత మిర్చి వేసుకుందాం. మనం ఉడికించిన మిర్చి ఉన్నాయి కదా, మిర్చి వేసుకుందాం. నేనైతే ఇందులోకి 2 స్పూన్ల దాకా ఉప్పు అయితే వేస్తున్నా. మనం దంచుకుందాం. ఓకే మామ, ఇప్పుడు నేనైతే టమాటా అయితే మనం ఉడికించుకున్నాం కదా, ఈ టమాటా కూడా వేస్తున్నా. మనం మిరపకాయ అయితే మెత్తగా దంచేసినాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి మనమైతే కొంచెం మెత్తగా అయితే నూరుకోవాలన్నమాట. నేనైతే ఇందులోకి కొంచెం ఉప్పు, 1 స్పూన్ దాకా కారం అయితే వేసిన. వీడియో తెలియకపోయినా అది మీరు కూడా వేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే కారం కొంచెం తక్కువ ఉన్నదన్నమాట, అందుకని వేసిన. మనం అయితే ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ప్లేట్కి అయితే ఎత్తుకుందాం. అదే కంచె పెట్టేస్తున్నా. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. కొన్ని తాలింపు గింజలు వేస్తానా. ఒక 10 గాల ఎల్లిపాయ రెబ్బలు, ఒక 4 రెబ్బల కరివేపాకు వేస్తున్నా.
ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడి వేసుకుందాం. ఓవరాల్గా మనకైతే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఉప్మా చేసుకుందాం. ఓకే మామ, ఇప్పుడైతే మనమైతే ఉప్మా అయితే చేసుకుందాం. ఓకేనా, నేనైతే గంజితో పెట్టేసిన. ఆయిల్ పోస్తున్నా, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే పోస్తున్నా. కొన్ని తాలింపు గింజలు వేసిన, 2 చిన్న మిరపకాయలు కర్రీ వేసుకొని వేస్తున్నా. తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ కర్రీ వేసేస్తున్నా. ఒక 3 రెబ్బల కరివేపాకు వేస్తున్నా. ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నా. నేనైతే ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా. మనం తర్వాత పిండి ఏంటంటే ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ పిండి పోసుకోవాలి. అంటే 3 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ పిండి అయితే పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తాను. ఇందులో 1 2 3. ఓకే మామ, మనకైతే ఇది ఎసరు రావాలన్నమాట. ఎసరు వచ్చేదాకా దీని అయితే మనం అయితే మూత పెట్టి ఉడికించుదాం. ఓకే మామ, మనకైతే ఎసరు వచ్చేసింది. చూడండి, ఇందులోకి అయితే మనము గ్లాస్ తోటి పిండి పోసుకుంటూ నెమ్మదిగా కలపాలన్నమాట. ఒకేసారి పిండి మొత్తం పోయకుండా నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ గంటే కలుపుతూనే ఉండాలి మామ. ఓకే మామ, నేనైతే మొత్తం పిండి అయితే పోసేసిన. పిండి పోసిన తర్వాత కూడా మనం అయితే ఆపకూడదు, మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, మనకైతే ఓవరాల్ గా ఉప్మా అయితే ఈ విధంగా వచ్చేసింది. టమాటా పచ్చడి అయితే ఈ విధంగా వచ్చేసింది. ఈ రెండింటిని మనం అయితే ఇప్పుడు కాంబినేషన్ కలుపుకొని టేస్ట్ అయితే చూద్దాం. మరి ఏ విధంగా ఉందో మీకు కూడా చెప్తా, మరి మీరు కూడా చేసుకోవాలి అనేది చూడండి. ఓకేనా, ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఓవరాల్గా అవుట్పుట్ అయితే. ఓకే మమ్మ, ఇప్పుడు మనం అయితే టేస్ట్ అయితే చూద్దాం. నేనైతే వేసుకుంటానా ఉప్మా అయితే. ఇందులో కాంబినేషన్గా మనం అయితే టమాటా పచ్చడి వేసుకున్నాం కదా, టమాటా పచ్చడి అయితే వేసుకున్నాను అయితే. నేనైతే ఈ పచ్చడిలోకి ఉప్మా అయితే ముంచేసిన. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. అదిరిపోయిన టేస్ట్ అయితే. సూపర్. టమాటా పచ్చడి అండ్ ఉప్మా అయితే కాంబినేషన్ అయితే మస్తు ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి. ఇంతే మమ్మ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో వెళ్తాం, తరుకుంటాం. మరి బాయ్.